వేదము అంటే ఈ సమస్త సృష్టి విజ్ఞానము అన్నారు మాస్టర్ గారు. అంటే అర్థం, ఇప్పుడు మన గుండె కొట్టుకుంటూ ఉంది, ఆక్సిజనే పీల్చడం, కార్బన్ డైఆక్సైడే వదలటం జరుగుతూ ఉంది. అదొక ప్రిన్సిపల్. అది ఆ సృష్టిలో ఆ ధర్మం పెట్టాడు కాబట్టి మనం బ్రతికున్నాం. అలాగే తిన్నది మనం జీర్ణం అవుతూ ఉంది, అదొక ప్రిన్సిపల్. అది పరమాత్మ పెట్టాడు కాబట్టి కథ నడుస్తూ. ఒకళ్ళని చూస్తే మనం వెంటనే మరో రోజు మళ్ళీ చూసినా వెంటనే 10 ఏళ్ల గ్యాప్ తర్వాత చూసామనుకోండి, చూడంగానే అంతకుముందు వాళ్ళ మీద మనకు ఉన్నవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొత్తం మైండ్లోకి వచ్చేస్తున్నాయి. అదొక ప్రిన్సిపల్. భూమిలో మనము విత్తనం నాటితే ఫోటోసింథసిస్ అంటాం, కిరణజన్య సంయోగ క్రియ, దానివల్ల మొక్కలు పుడుతూ ఉన్నాయి. అదొక ప్రిన్సిపల్. అలాగే ప్లానెట్స్ అన్ని సౌర కుటుంబంలో కక్షలో తిరుగుతూ ఉన్నాయి, పడిపోకుండా ఎలా ఉన్నాయి, అవి గుద్దుకోకుండా ఒకదానికొకటి, అదొక ప్రిన్సిపల్. ఇలా కోటాను కోట్ల ప్రిన్సిపల్స్ ఈ సృష్టిలోనూ మనలోనూ పనిచేస్తూ ఉంటే కథ నడుస్తూ ఉంది. ఆ ప్రిన్సిపల్స్ అన్నిటినీ వేదము అన్నారు. వాటిని అలా కరెక్ట్గా ఆ ప్రిన్సిపల్స్ పనిచేసేటట్టుగా నడిపిస్తున్నటువంటి వాళ్ళని ఇంటెలిజెన్సెస్, అధిదేవతలు అన్నారు.